అనగనగా ఓ పోస్ట్ ఆఫీస్ కథ. అది 1654 సంవత్సరం. ఓ రాజు అందంగా ఓ లవ్ లెటర్ రాసి పౌరాయికి ఇస్తాడు. తన లవర్ అయిన రాణికి ఇస్తుంది అనుకుంటాడు. కానీ అది మిస్ అయ్యి వాళ్ళ ఫాదర్కి ఇస్తుంది. మిస్ డెలివరీ వల్ల రాజుగారి లవ్ ఫెయిల్ అవుతుంది. అయితే కోపంలో ఉన్న వాళ్ళ ఫాదర్ రాజుని చంపేస్తాడు. ఈ జన్మలో లవ్ లెటర్ ఏమో ఫాస్ట్గా డెలివరీ అయింది, కానీ నాట్ సేఫ్ అండోయ్. మళ్ళీ కాలచక్రం 100 ఏళ్ళు తిరిగింది. మరో జన్మలో మళ్ళీ రాజు పుట్టాడు. లవ్ లెటరు రాశాడు. ఇప్పుడు లెటర్ని మనుషులతో రాయబారం పంపాడు. ఇప్పుడు పర్సన్ టు పర్సన్ డెలివరీ యువరానికి చేరింది. రానిగాని రిప్లై లెటర్ ప్రపంచం అంతా తిరిగి కొండలు, లోయలు, ఓడలు, బండ్లలో వచ్చేలోపు రాజు ముసలాడైపోయాడు. మళ్ళీ లవ్ ఫెయిల్యూర్. చదివేలోపు చనిపోయాడు. సేఫ్ డెలివరీ బట్ నాట్ ఫాస్ట్. మళ్ళీ కాలచక్రం 100 ఏళ్ళు తిరిగింది. 1854 ఇక్కడ పోస్ట్ ఆఫీసులు అన్నీ వచ్చేసాయి. రాజుగారి లెటరు రోడ్డు, ఆకాశం, ఫ్లైట్లలో అలా పోస్టల్ టెక్నాలజీ పెరిగి దేశం అంతా ఫాస్ట్గా వెళ్ళి రాణిగారికి చేరింది. దాంతో వాళ్ళ లవ్ సక్సెస్ అయింది. పెళ్ళి అయింది. ఎంగేజ్లోనే అయిందండోయ్. దాంతో లెటరే కాదు, ఓ పాప కూడా డెలివరీ అయ్యి సుకన్య స్కీమ్లో చేరారు. ఇప్పుడు లవ్ సక్సెస్, ఫాస్ట్ అండ్ సేఫ్ డెలివరీ, హ్యాపీ ఎండింగ్. రాజు రాణి ఎవరో కామెంట్ చేయండి.